కావలి నియోజకవర్గం సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 రెండు ఎన్నికల్లో ఆయన వరుస విజయం సాధించి ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ పై కన్నేశారు. మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మరి హ్యాట్రిక్ సాధిస్తారా, సాధించరా? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హవాకు టీడీపీ చెక్ పెడుతుందో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మొన్న ప్రకటించిన టీడీపీ జనసేన లిస్టులో ఫస్ట్ లిస్టులో కావ్య కృష్ణారెడ్డి పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు. కావ్య కృష్ణారెడ్డి వ్యాపారవేత్త, క్రషింగ్స్ అలాగే కొన్ని క్వారీ వ్యాపారాలు కూడా కావ్య కృష్ణారెడ్డికి ఉన్నాయి. అయితే కావ్య కృష్ణారెడ్డి గతంలో ఉదయగిరి టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. మొత్తం శక్తియుక్తులన్నీ పెట్టారు. కానీ గత ఎన్నికల్లో ఆయనకు ఉదయగిరి టికెట్ దక్కలేదు. కానీ ఈసారి మాత్రం ఉదయగిరి టికెట్ కాకపోయినా కావలి నియోజకవర్గం సంబంధించి ఆయన టికెట్ అయితే సాధించుకోగలిగారు. ఒక రకంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వర్సెస్ కావ్య కృష్ణారెడ్డి మధ్య హోరాహోరీ పోరు అయితే కావలి నియోజకవర్గంలో జరిగే అవకాశం కనిపిస్తోంది.